పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడం, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడం, ఇది ఎక్కడ సమంజసం అని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం ఏతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించారని సందర్భంగా మనవి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదనో కార్యాలయం మీద దాడులు చేసినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి కుంభకోణాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల వైఫల్యం పైన ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్తాము. మీరు ఎంత దాడులు చేసుకున్నా కూడా వెనుకడుగు వేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కానీ మేము కానీ పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులం. ఏది వస్తే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బీజేపీ నాయకులకు అలవాటు అయిపోయింది. ముఖ్యమంత్రి గారు, నేను విరువురం కూడా ఎవరి మీద దాడి చేయడానికి కూడా ప్రోత్సహించాం. ఇది మాకున్నటువంటి ఒక కమిట్మెంట్. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో సార్ కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, మహేష్ గౌడ్ గారు మాట్లాడినా పద్ధతి ప్రకారం రాజకీయాలు చేసుకోవాలి. ఇలా ప్రియాంక గాంధీ మీద ఒక బీజేపీ నాయకుడు, అందులో పార్లమెంటుకు పోటీ చేసిన నాయకుడు ఆ రకంగా మాట్లాడితే కేంద్ర మంత్రిగా ఉన్నట్టు కిషన్ రెడ్డి గారు దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత లేదా వారికి? యువజన కాంగ్రెస్ నాయకులు ఎందుకు క్రోధక్తులైనారు? వారు చేసిన కామెంట్స్ ఆ రకంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము ఇలాంటి దాడులు ప్రోత్సహించమని మాట చెప్తా ఉన్నాం. నేను కానీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం.